శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శ్రీమద్దేవి భాగవతంలోని మనం పారాయణం చేసుకుంటున్నాము. అందులో భాగంగా శ్రీమద్దేవి భాగవత మహాత్మ్యం అనే దానిలోని అధ్యాయాలు మనం తెలుసుకుంటున్నాము. 1వ అధ్యాయంలోని ఋషులందరూ సూత మహర్షిని దేవి భాగవతం గురించి అడగడము, ఏ దేవిని పూజించాలి ఏంటి అని చెప్పడము, దానికి సూత మహర్షుల వారి సమాధానం చెప్పడము మనం విన్నాము. 2వ అధ్యాయంలో వసుదేవుడు దేవి భాగవత మహాపురాణాన్ని విని శ్రీకృష్ణుడిని తన దగ్గరికి అంటే శ్రీకృష్ణుడిని పొందడం గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా శ్రీకృష్ణుడు జాంబవంతుడితోని కొన్ని రోజులు పోరాడి ఆ తర్వాత జాంబవంతుడి శక్తి సడలిన తర్వాత అతడు కృష్ణుడు కాదు రాముడే అన్న విషయాన్ని తెలుసుకొని తన యొక్క మూర్ఖత్వానికి తనని తానే నిందించుకొని తన సమంతకమణితో పాటు ఆ యొక్క జాంబవతిని కూడా ఇచ్చి వివాహం చేసి ఆ మణిని అప్పగించి పంపిస్తాడు జాంబవంతుడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ సమంతకమణిని మెడలో ధరించి ఆ జాంబవతి అనే కన్యామణిని పాణిగ్రహణం చేసుకొని తిరిగి ద్వారకకు వస్తాడనమాట. ద్వారకకు వచ్చి అందరికీ జాంబవతిని చూపించి ఆనందాన్ని కలిగిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆ తర్వాత ఈరోజు 3వ అధ్యాయంలో ఏం జరుగుతుందనే అంశాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శ్రీమద్దేవి భాగవత మహాత్మ్యంలోని 3వ అధ్యాయం. దేవి భాగవత మహాత్మ్య ప్రసంగమునందు రాజు అయిన సుజుమ్నుని స్త్రీగా పరిణమించుట. సుజుమ్నుడు అనే రాజు స్త్రీగా మారాడనమాట. శ్రీదేవి భాగవత శ్రవణ ఫలితముగా అతడు శాశ్వతముగా పురుషుడై రాజ్య ప్రయోజనమును పొందడం, తదుపరి పరమపదమును చేరుకోవడం ఈ అధ్యాయంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే సూతుడు మళ్ళీ ఈ విధంగా అంటున్నాడు అనమాట. ఏమనంటే, మునివరులారా, ఇప్పుడు దేవి భాగవత మహాత్మ్యమని చెప్పబడిన 2 ఇతిహాసాలను వినండి. ఒకానొక నాటి విషయం ఇదే, అంటే ఎప్పుడో కొంతకాలం క్రితం జరిగిన విషయం అని చెప్తున్నారు. మునివరుడైన అగస్త్యుడు తన పత్ని లోపాముద్రతో కలిసి స్వామి కార్తికేయుని దగ్గరికి వెళ్ళాడు. ఆ స్వామికి నమస్కరించి ఆ ప్రభువును అనేక కథలను అడిగి తెలుసుకున్నాడు. కార్తికేయుడు తీర్థములను, వ్రతములను, దాన మహాత్మ్యాలకు సంబంధించిన అనేక కథలను వినిపించాడు. ఆ ప్రభువు కాశీ, మణికర్ణిక, గంగా మొదలగు తీర్థ మహాత్మ్యములను విశదముగా వర్ణించాడు. ఈ కథలను విని మునివరుడైన అగస్త్యునకు మిక్కిలి ఆనందం కలిగింది. జగత్ కళ్యాణం కొరకు పరమ తేజస్వి అయిన కార్తికేయునితో ఆ మునీంద్రుడు మళ్ళీ ఇలా పలికాడు అనమాట. ఏమనన్నాడు అగస్త్యుడు అంటున్నాడు అనమాట. తారకాసురుణ్ణి సంహరించిన ప్రభు, మీరు సర్వశక్తి సంపన్నులు. ఇప్పుడు దేవీ భాగవత మహాత్మ్యమును, దాని శ్రవణ విధానమును తెలిపి నన్ను అనుగ్రహించండి అని అడిగాడు. అందులో త్రిలోక జనని సత్యస్వరూపిణి అయిన భగవతి దుర్గాదేవి చరిత్ర గానము చేయబడింది. ఆ దేవి భాగవత పురాణమును మించిన ఇతర పురాణములు ఇంకేవియో లేవు అని చెప్పేసి అగస్త్యుడు చెప్తున్నాడు అనమాట. దానికి కుమార కార్తికేయుడు ఏంటి సమాధానం ఇచ్చాడు అంటే, ఓ బ్రాహ్మణోత్తమ, ఈ దేవి భాగవత మహాత్మ్యమును విస్తృతముగా ఎవరు వర్ణించగలరు? అయినా కూడా నేను క్లుప్తంగా చెప్తాను, విను అని చెప్తున్నాడు అనమాట కార్తికేయుడు. ఏమని చెప్తున్నాడంటే, ఆ దేవి నిత్యస్వరూపిణి. ఆమె విగ్రహము సచ్చిదానందమయము. ఆ జనని స్వభావము
భుక్తి ముక్తులను ప్రసాదిస్తుంది. ఆ భగవతి జగదంబిక ఆ దేవీ భాగవతమునందు స్వయముగా విరాజమానురాలై ఉంటుంది. అందువలన ఓ మునీంద్ర, ఈ పురాణమును దేవి యొక్క వాంగ్మయమూర్తి అని చెప్తారు. దీనిని చదవటం లేదా వినటం వలన జగత్తునందు లభ్యము కానటువంటి వేరేదేనూ ఉండదు. వివస్వంతుడును మనుపుత్రుడు శ్రాద్ధదేవుడు, అతనికి శ్రాద్ధదేవుడు అంటే వివశ్రుతుడు అయిన మను యొక్క పుత్రుడు శ్రాద్ధదేవుడు అని చెప్తున్నారు. అతనికి సంతానం లేదు. వశిష్ఠుని అంగీకారంతో అతడు పుత్రేష్టి యజ్ఞాన్ని చేశాడు. వివస్వంతుని భార్య శ్రద్ధ, ఆమె హోతను బ్రాహ్మణోత్తమగా నా గర్భము నుండి కన్య జన్మించినట్లు ఏదో ఒక ఉపాయమును ఆలోచించుడు అని ప్రార్థించింది. అప్పుడు హోత తన మనసులో కన్య జన్మించుగాక అని సంకల్పించుచు హవనం చేయసాగాడు. ఈ విపరీత భావమునకు ఫలితంగా ఇలా అను పేరు గల కన్య ఉదయించింది. ఆ కన్యను చూచి రాజైన వివస్వతుడు ఉదాసీనుడయ్యాడు. ఆయన గురుదేవుని ఈ విధంగా అడిగాడు, ఇతడ మీ సంకల్పానికి వ్యతిరేక ఫలము ఎట్లు లభిస్తుంది? ఆ రాజు మాటలను విని మునిశ్రేష్ఠుడు అయిన వశిష్ఠుడు ధ్యానమగ్నుడయ్యాడు. అప్పుడు హోత ఈ వ్యతిక్రమణానికి కారణము తెలుపమని ఆయన అడిగాడు. అప్పుడు ఇళ్లను పురుషునిగా చేయడానికి వశిష్ఠుడు భగవంతుడైన శ్రీహరిని శరణుజొచ్చాడు. ముని యొక్క తపస్సు, భగవంతుని అనుగ్రహం వలన ఆ ఇళ్ళ అందరూ చూస్తూ ఉండగానే పురుష రూపంలోకి మారిపోయింది. ఆ సమయంలో గురుదేవులు సంస్కారమనర్చి ఇళ్లకు సుజుమ్నుడు అని పేరు పెట్టాడు. ఆ మనపుత్రుడు సుజుమ్నుడు విద్య యొక్క అగాధ సాగరము వలె ప్రకాండ విధ్వంసుడయ్యాడు. కొంతకాలం తర్వాత యువకుడైన సుజుమ్నుడు అశ్వారూఢుడై వేట కొరకు అడవికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందంటే, ఇదంతా కూడా ఒకనాటి సంగతి అని చెప్తున్నాడు అనమాట. దేవాధిదేవుడు భగవంతుడైన శంకరుడు తన ప్రియురాలకు పార్వతితో సంతోషంగా విహారం సరుపుతూ ఉన్నాడు అక్కడ ఒకనొక ప్రదేశంలో. అదే సమయంలో ఆ స్వామిని దర్శించు కోరికతో ఒక మునిగణము అతడికి ఎత్తించింది. వారిని చూచి పార్వతి సిగ్గుపడిపోయింది. భగవంతుడైన శంకరుడు పార్వతితో సరస వినోదాలను సలుపుతున్నాడు అని సంయమశీలురాలు మునులు తెలుసుకున్నారు. అప్పుడు వారు వెంటనే తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయారు. అయినప్పటికీ తన ప్రేయసి పత్ని అగు పార్వతిని సంతోషపరచు కోరికతో భగవంతుడగు శంకరుడు శాపం ఇచ్చాడు. నేటి నుండి పురుషుడు ఎవరైనా ఈ వనములో ప్రవేశించినచో అతని ఆకారము స్త్రీగా మారిపోవునుగాక. అప్పటి నుండి పురుషులెవరో స్థలానికి వెళ్లకుండా ఉన్నారు. సుజుమ్నుడు ఆకస్మికముగా అక్కడికి వెళ్ళడంతోనే ఆయన ఆకారం స్త్రీగా మారిపోయింది. వెంటనున్న వారందరూ కూడా స్త్రీలుగా మారిపోయారు. గుర్రం కూడా ఆడగుర్రంలా మారిపోయింది. అది చూచి సుందరి అయిన ఆ స్త్రీలకు మిగులు ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు ఆమె ఆ అడవి యందు అటు ఇటు తిరగసాగింది. ఒకప్పుడు ఆ స్త్రీ బుద్ధుని ఆశ్రమమున దగ్గరకు వచ్చి చేరింది. అప్పుడు ఆమెను చూచి బుద్ధుని మనసులో వికారం ఉత్పన్నమైంది. అతనిలో ఆమెను పొందవలనని కోరిక జాగృతమైంది. ఆమె కూడా మహదానందుడగు బుధుని పతిగా పొందాలనే కోరిక జాగృతమయ్యింది. ఆమె కూడా సోమనందుడగు బుధుని పతిగా పొందాలి అనే కోరికను ప్రకటించింది. అప్పుడు ఆ స్త్రీ బుధునితో సరసల్లాపములు చేయుచు అతనిని ఆశ్రమమునందే నివసించసాగింది. కొంతకాలం గడిచింది. అనంతరం బుధుని వలన ఆ స్త్రీ గర్భము నుండి పురూరవుడు జన్మించాడు.
బుధిని ఆశ్రమం నందు నివసించుచు ఆమె అనేక సంవత్సరాలు గడిపింది. ఒకనాడు ఆమెకు తన పూర్వవృత్తాంతం స్మరణకొచ్చింది. జ్ఞాపకం రావడంతోనే ఆమె మనసునందు దుఃఖమేఘములు ఆవరించుకున్నాయి. అతడి నుండి బయలుదేరి ఆమె వెంటనే గురుదేవుడైన వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళింది. ఆయనకు నమస్కరించి తన వృత్తాంతం అంతా తెలిపింది. మరలా పురుషునిగా కావాలనే కోరికను వెలుబుచ్చి ఆ మునీంద్రుని శరణుజొచ్చింది. అన్ని విషయాలను తెలుసుకొని వశిష్ఠుడు కైలాసగిరికి వెళ్ళాడు. అతడు భగవంతుడైన శంకరుని ప్రశస్తముగా పూజించాడు. ఉత్తమ భక్తితో ఆ స్వామిని ఆరాధించసాగాడు. అక్కడ మహాదేవునితో వశిష్ఠుడు మహర్షి ఈ విధంగా స్తుతిస్తున్నాడు అన్నమాట. భగవాన్, మీరు కళ్యాణ స్వరూపులు, శుభాలను చేకూర్చేవారు, జడలను ధరిస్తారు. పార్వతీదేవి మీ అర్ధాంగిని, చంద్రుడు మీ లలాట శోభను ఇనుపడింపచేస్తాడు. మీకు పదే పదే నేను నమస్కరిస్తున్నాను. సుఖమను ప్రసాదించు కైలాసవాసివి భగవంతుడు వగువో శంకర, నీకు నమస్కారం. నీవు భక్తులకు భుక్తిని ముక్తిని ప్రసాదించు భగవంతుడు వగు నీలకంఠుడవు, కళ్యాణమయమైన విగ్రహుడవు. శరణాగతులకు భయములను తొలగించడం మీ సహజ స్వభావము. మీరు వృషభ వాహనులు. శరణ మొసగుడులో మీరు మిగులు నేర్పరులు, అంటే మిక్కిలి నేర్పరులు, తెలివైన వారు అని చెప్తున్నారనమాట. అట్టి పరమప్రభువకు శివునకు నేను నమస్కరించెదను. సృష్టి స్థితి సంహారముల సమయంలో బ్రహ్మ విష్ణు రుద్రరూపములను ధరించుచుందువు. మీరు వరములొసుగుటకు తత్పరులై ఉండురు. అట్టి దేవాదిదేవుడు త్రిపురాంతకుడు భగవంతుడు అయిన శంకరునకు నమస్కారము. యజ్ఞమును చేయువారికి యజ్ఞఫలము నొసగు యజుస్వభావ రూపుడవు. అట్టి భగవంతుడకు శంకరునకు పదే పదే నమస్కరించదును. సూర్యుని, చంద్రుని, అగ్నిని నీ 3 నేత్రములుగా స్థాపించుకొనిన గంగాధరుడవు, భగవంతుడవు శంకర, నీకు నమస్కారం. ఇట్లు వశిష్ఠుణ్ణి స్తుతించగా భగవంతుడైన శంకరుడు మిక్కిలి ప్రసన్నుడై వెంటనే ప్రకటమయ్యాడు. ఆ స్వామి నందీశ్వరుని అధిరోహించి ఉన్నాడు. ఆ ప్రభువు వెంట జగజ్జనని పార్వతి విరాజమానురాలై ఉంది. శంకరుని దివ్య రూపము కోటానుకోట్ల సూర్యులతో సమానముగా వెలుగొందుతూ ఉంది. వెండి కొండ వలె ఆ స్వామి స్వచ్ఛమైన కాంతి కలిగి ఉన్నారు. 3 నేత్రములు ఉన్నాయి. లలాటము చంద్రునితో శోభితమై ఉంది. ఆ స్వామి అత్యంత ప్రసన్నుడై శరణజొచ్చిన మునివరుడైన వశిష్ఠునితో ఈ విధంగా మాట్లాడడం ప్రారంభించాడు. భగవంతుడైన శంకరుడు ఈ విధంగా అంటున్నాడు. విప్రవర, నీ మనసులో ఉన్న కోరికకు అనుగుణముగా వరాన్ని అడుగు. భగవంతుడి ఇట్లా పలకగా వశిష్ఠుడు, స్వామి, మీ చరణాలకు ప్రణమిల్లి ఇలా పురుషుడుగా పరిణమించవలెనని ప్రార్థించాడు. అప్పుడు ప్రసన్నుడైన భగవంతుడు అయిన శంకరుడు మునివరితో ఈ విధంగా అన్నాడు. ఇతడు 1 నెల పురుషునిగా 1 నెల స్త్రీగా ఉంటాడు అని పలికాడు. ఇట్లు శంకరునితో వరం పొందిన వశిష్ఠుడు జగజ్జననైన భగవతైన పార్వతికి ప్రణామం చేశాడు. ఆ దేవి వరాలను ఇవ్వడంలో సదా ఉత్సాహవంతురాలై ఉంటుంది. కోట్ల కొలది చంద్రులతో సమానమైన సూర్యకాంతులతో శోభిల్లుతూ ఉంది. ఆమె ముఖమండలము అంతా చిరునవ్వుతో నిండి ఉంది. ఇలా శాశ్వతముగా పురుషుడై ఉండవలనను కోరికతో మునీంద్రుడు పార్వతీదేవిని భక్తితో పూజించి ఆ దేవిని స్తుతించాడు. భక్తులకు కృప చూపించడి దేవేశ్వరి, నీకు జయమగుగాక. సమస్త దేవతల చేత పూజింపబడు దేవి
మీకు జయమగుగాక. అనంత గుణములకు ఆశ్రయమొసగు దేవి మీకు జయమగుగాక. శరణాగతులను అనుగ్రహించు దేవేశ్వరి మీకు పదే పదే నమస్కారం. దుఃఖములను తొలగించు దానవు, దుష్టులకు దైత్యులను సంహరించు భగవతి దుర్గా మీకు జయమగుగాక. భక్తి చేత ప్రసన్నురాలవై దర్శనమొసగడు జగదంబ మీకు ప్రణామము. మహామాయ మీ చరణ కమలములు సంసార రూప సముద్రమును దాటు నౌక అంటారు. ధర్మ అర్థ కామ మోక్షములను ప్రసాదించు జగదేశ్వరి ప్రసన్నరాలవు కమ్ము. దేవి మీరు స్తుతింప సామర్థ్యం ఎవరికి కలదు, నేను కేవలము మీకు నమస్కరిస్తున్నాను అని చెప్పేసి సాధకుడు కోరుకుంటాడనమాట. ఆ తర్వాత ఏం జరిగిందంటే, భగవంతురాలైన దుర్గాదేవి సాక్షాత్తు నారాయణియే. వశిష్ఠుడట్లు భక్తితో స్తుతించగా ఆమె వెంటనే ప్రసన్నురాలయ్యింది. తదనంతరము శరణాగతుల వలన దుఃఖములతో దూరం మొనరించు ఆ మహాదేవి మునితో ఇట్లు పలికింది. నీవు సుజమ్నుని ఇంటికి వెళ్ళి భక్తిభావముతో నన్ను ఆరాధింపము. ద్విజవర, నీకు సంతోషముగా 9 దినాలు అంటే 9 రోజులు సుజమ్నకు శ్రీమద్దేవి భాగవత పురాణమును వినిపించు. ఆ పురాణము నాకు అత్యంత పవిత్రమైనది, ప్రియమైనది. అది వినుటతో ఆ క్షణమున అతడు శాశ్వతముగా పురుషుడవుతాడు. ఇట్లు తెలిపి భగవంతుడైన శంకరుడు పార్వతీదేవియు అదృశ్యులయ్యారు. అప్పుడు వశిష్ఠుడు ఆ దిశకు ప్రణమిల్లి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆయన సుజమ్నని పిలిపించాడు. దేవిని ఆరాధించే విషయమున వినిపించాడు. ఆశ్వేద శుక్లపాడ్యమైనందు నవరాత్రి విధానాన్ని పాటించుచు ముని భగవతి జగదంబికను పూజించాడు. రాజు సుజమ్నకు కూడా భగవతి శ్రీమద్దేవి భాగవత పురాణం వినిపించాలి అనే కోరిక తో వినుటయందు సంలగ్నుడయ్యాడు. కథ సమాప్తం అవడంతోనే ఆయన గురువునకు ప్రణామం చేశాడు. గురువును పూజించి శాశ్వతంగా పురుషుడయ్యాడు. అప్పుడు మునివరుడు బాగు వశిష్ఠుడు సుజమ్నని రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేశాడు. సుజమ్నుడు ప్రజలను సుఖమును కలిగించుచు భూమండలమును పరిపాలించసాగాడు. ఆయన రకరకములైన యజ్ఞములను చేయించుచు అధికముగా దక్షిణలొసిగి దేవిని పూజించేవాడు. తదుపరి కుమారులకు రాజ్యమొసగిన స్వయంగా భగవంతురాలకు పార్వతీదేవి పరమధామమును చేరుకుంది. విప్రులారా, నేను విశదముగా ఈ ఇతిహాసమును మానవుడు అమృత రూపమగు ఈ ప్రసంగమును ప్రేమతో వినినను ప్రపంచమునందు ఏ దేవి అనుగ్రహం వలన సకల కోరికలు నెరవేరుతాయి అంటే ఆ దేవి యొక్క అనుగ్రహంతో సకల కోరికలు నెరవేరుతాయి అని చెప్తున్నారు. చివరకు ఆ తల్లి యొక్క పరంధామమునకు చేరుకుంటాడు ఈ జీవుడు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ఇది శ్రీమద్దేవి భాగవత మహత్యమునందలి 3వ అధ్యాయం సంపూర్ణం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.